హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షాశ్రీ కార్స్. నేను మీ తిరుపతి నాయక్, తెలంగాణ స్టేట్, జగిత్యాల ధరుణ్. ఫ్రెండ్స్, భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్షాశ్రీ కార్స్. గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి హర్షాశ్రీ కార్స్ కన్సల్టెంట్ అని కొట్టగానే మన లొకేషన్ అయితే చూస్తే సార్, వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ VDI వేరియంటు 2014 జూన్ 2015 జూలైలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది. 2030 జూన్ వరకు వెహికల్ యొక్క ఆర్సీ అయితే వ్యాలిడిటీలో ఉంటుంది సార్. వ్యాలిడ్ ఇన్సూరెన్స్ ఉంది. జూన్ 2025 వరకు వెహికల్ యొక్క థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. బంపర్ టు బంపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్, ఒకసారి చూడండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. సార్, వెహికల్ వచ్చేసి కస్టమర్ వెహికల్ మన దగ్గర సేల్ చేయడానికి పెట్టిపోయాడు. ఇది ఓన్లీ కమిషన్ బేసిక్లో అయితే వెహికల్ అనేది సేల్ చేయడం జరుగుతుంది సార్. మన లొకేషన్ వచ్చేసి హర్షాశ్రీ కార్స్ కన్సల్టెంట్. గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి కొడితే మన లొకేషన్ అయితే చూపిస్తుంది సార్. వెహికల్ చూసుకోవచ్చు ఇక ఫుల్గా. సార్, 2023లో ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్మెంట్ అయింది, చూసుకోవచ్చు. ఇప్పుడైతే ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. వీడియోలో ఫ్రంట్ బ్యానెట్ ఒకటి మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను, చూసుకోవచ్చు. సార్, వెహికల్ వచ్చేసి 1.3 లీటరు 1248 క్యూబిక్ కెపాసిటీ. రైట్ సైడ్ యాప్రాన్ కానీ వెహికల్ సంబంధించి సెషన్ నెంబర్ కానీ ఒరిజినల్ ఉంది. యాప్రాన్ లెగ్స్ కూడా చెక్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు మీకు వీడియోలో. లెఫ్ట్ సైడ్ యాప్రాన్ ఒరిజినల్ ఉంది, రైట్ సైడ్ యాప్రాన్ ఒరిజినల్ ఉంది. ఫ్రంట్ షో కంపెనీ లేబుల్తో వచ్చిన రేడియేటర్ పట్టి, ఫ్రంట్ బంపర్ ఒకటి చూసుకోవచ్చు ఒరిజినలే ఉంది. బ్యానెట్ ఒకటి రీప్లేస్మెంట్ అయింది, చూసుకోవచ్చు వీడియోలో. బ్యాటరీ వచ్చేసి 2023 అనుకుంటా, 23-24 ఉంది ఒకటి, అది కనిపిస్తలేదు సరిగా. వెహికల్ యొక్క టైమింగ్ చైన్ అనేది రీప్లేస్మెంట్ అయింది సార్. ఫ్రంట్ బానెట్ ఒకటి రీప్లేస్మెంట్ అయింది, రీపెయింట్ అయింది, చూసుకోవచ్చు. టైర్ చూసినట్టయితే MRF కంపెనీ టైర్లు ఉన్నాయి సార్. 60% ఉంది ఫ్రంట్ టైరు. BE కోడ్, ఇది కూడా BE కోడ్తో ఉంటుంది. రైట్ సైడ్ ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ కానీ కంపెనీ గ్లాస్లే ఉన్నాయి, ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే కాలేవు, చూసుకోవచ్చు. వెహికల్లో పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సార్. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి, చూసుకోవచ్చు. డోర్ లైనింగ్ ఒరిజినల్ ఉంది, పిల్లర్స్ కూడా ఒరిజినల్ ఉన్నాయి సార్. ఒక 1,23,011 కిలోమీటర్లు తిరిగింది. యావరేజ్ పరంగా చూసినట్టయితే 20+ ఉంటుంది, 22-23 దాకా వస్తుంది. సింగిల్ సెల్ఫ్లో వెహికల్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సార్. సస్పెన్షన్లో కానీ స్టీరింగ్లో కానీ ఎటువంటి నాయిస్ లేదు. బ్రేక్ కూడా మంచి పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. బ్రేక్ కూడా పయోనీర్ మ్యూజిక్ ప్లేయర్ ఉంది. AC కూడా వర్కింగ్లో ఉంది సార్. మాన్యువల్ గేర్ బాక్స్. ఇంటీరియర్ చూసుకోవచ్చు. సీట్ కవర్లు వచ్చేసి మనకు డ్రైవర్ సీటు ఒకటి జినిగిపోయి ఉంది. సీట్ కవర్లు 100కు 60% సీట్ కవర్లు ఉన్నాయి సార్. ఒక్కొక్కటి చూపిస్తాను, చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కూడా 60% ఉన్నాయి సార్.
టైర్ పొజిషన్ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ టైర్లు వచ్చేసి 70% ఉన్నాయి. రూఫ్ లైనింగ్ ఒరిజినల్ ఉంది సార్. బీ కోడ్తో ఉంది. కంపెనీ గ్లాసే ఉంది. స్టెప్నీ టైర్ 50% ఉంది, అది పంచర్ ఉంది. అండర్ స్టెప్నీ మన డిక్కీలో కొద్దిగా అక్కడక్కడ చిన్న రస్ట్ అనేది ఫామ్ అయింది, కానీ మేజర్ అయితే ఏం లేదు. డిక్కీ డోర్ చూసుకోవచ్చు, ఇది కంపెనీ డోరే ఉంది సార్. డిక్కీ సాక్స్ కూడా రీసెంట్లీ వేయించిందే ఉన్నాయి. బ్యాక్ సైడ్ టైర్ చూసినట్టయితే 70% గ్రిప్స్ అయితే ఉన్నాయి. పిల్లర్లు చెక్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ రేర్ డోర్ పిల్లర్ ఇది. డోర్ కూడా చెక్ చేసుకోవచ్చు. చూసుకోవచ్చు పిల్లర్లు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ పిల్లర్లు కూడా ఒరిజినల్ ఉన్నాయి. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది సార్. సీట్ కవర్లు ఒక 50% 60% మంచిగా ఉన్నాయి. కొద్దిగా అక్కడక్కడ డ్యామేజ్లు ఉన్నాయి సార్. సార్ వెహికల్ మొత్తం పాయింట్ టు పాయింట్ చెక్ చేసుకోండి. ఇంటీరియర్ ఇది, ఎక్స్టీరియర్ కూడా ఒకసారి చూసుకోండి. వెహికల్ సంబంధించిన సెకండ్ కీ కూడా ఉంది. సార్ వెహికల్ వీడియోలో చూపించినట్టు మొత్తం క్లియర్గా చూపించడం జరిగింది. మారుతి సుజుకి స్విఫ్ట్ VDI వెహికల్ వచ్చేసి 2014 జూన్ 2015 జూలైలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది. 2030 జూన్ వరకు వెహికల్ యొక్క RC అయితే వ్యాలిడిటీలో ఉంటుంది. జూన్ 2025 వరకు వెహికల్ యొక్క థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. 2 టైర్లు 70% ఉన్నాయి, 2 టైర్లు 60% ఉన్నాయి. స్టెప్నీ టైర్ 50% ఉంది. సీట్ కవర్లు 100కి 60% ఉన్నాయి. సెంట్రల్ లాక్ సిస్టమ్ సెకండ్ కీ కూడా అవైలబుల్లో ఉంది సార్. వెహికల్కి సంబంధించిన రీడింగ్ చూసినట్టయితే 1,23,000 కిలోమీటర్ తిరిగింది. ఏసీ ఓకే ఉంది. పయనీర్ మ్యూజిక్ ప్లేయర్ ఉంది. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్. సార్ వెహికల్ యొక్క కాస్ట్ చూసినట్టయితే 4,40,000 చెప్తున్నారు. 2014-15లో రిజిస్ట్రేషన్ అయింది. 2030 వరకు వెహికల్ యొక్క RC వ్యాలిడిటీలో ఉంటుంది. ఏపీ వాళ్ళకి పనిచేయదు, ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూసుకోవచ్చు. ఫ్రంట్ బానెట్, ఫ్రంట్ గ్లాస్ ఒక 2 రీప్లేస్మెంట్ అయినాయి, మిగతా అంతా జెన్యూన్ ఉంది. వెహికల్ వచ్చేసి షోరూమ్ ట్రాక్ అనేది మనం తీసుకోలేదు సార్. కస్టమర్ వెహికల్ మన దగ్గర అమ్మకానికి పెట్టిపోయింది. వెహికల్ డీల్ అయితే కమిషన్ తీసుకుంటాం. ఓకే సార్, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నెంబర్ పైన కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.